దండాలండి. నాను అమ్మాయి గారు ప్రేమించుకున్నామండి. మనసు పడ్డామండి. ఒకరంటే ఒకరికి వాళ్ళ మాలిన ప్రేమండి. ఒకరు లేకుండా ఒకరు ఉండలేమండి. అలా ప్రేమించేసుకున్నామండి. నా పేరు గోపాలం అండి. నేను అమ్మాయి గారింట్లో కూలన్నాండి. అంటే పనండండి. కానీ అమ్మాయి గారు ఏనాడు నన్ను పనడిగా చూడలేదండి. అమ్మాయి గారు నేను కలిసి పనులు చేసుకునేవాళ్ళండి. పొలం పనులు, ఇంటి పనులు ఇలా అన్ని పనులు ఇద్దరం కలిసి పంచుకునేవాళ్ళండి. అందుకే అమ్మాయి గారు నేను దగ్గరయ్యామండి. మా ఇద్దరి మనసులు కలిసిపోనాయి. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం పెరిగిందండి. అది ప్రేమకు దారితీస్తుందండి. అందుకే అమ్మాయి గారంటే నాకు ఒళ్ళ వాళ్ళని ప్రేమండి. ఎందుకంటే అమ్మాయి గారు ఈ ఆనాడు నన్ను కూలాడుగా చూడలేదండి. వాళ్ళ ఇంట్లో ఒకరిగా చూసారండి. అందుకే అమ్మాయి గారంటే పంచ ప్రాణాలు. ఆ ఇల్లంటే నాకు చాలా ఇష్టం అండి. మరో జన్మంటూ ఉంటే ఆ ఇంట్లో కూలాడిగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఏది ఏమైనా అమ్మాయి గారికి పెళ్లి కుదిరినది. అమ్మాయి గారికి దొరబాబు గారితో పెళ్లి సంబంధం వచ్చినది. అత్తారింటికి వెళ్ళిపోతున్నానండి. ఆ రోజు మాత్రం మొదటిసారిగా నేను చాలా అంటే చాలా బాధపడ్డానండి. నా కళ్ళల్లో నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయండి. అమ్మాయి గారు అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంటే చూడలేకపోయానండి. ఆ విషయం అమ్మాయి గారు అర్థం చేసుకున్నారండి. నా బాధను అమ్మాయి గారు తెలుసుకున్నారండి. గోపాలం వెళతాను, బాధపడకు గోపాలం, ఎన్నటికైనా నిన్ను చూడడానికి మళ్ళీ వస్తాను. ప్రతి పండక్కి నిన్ను చూడడానికి వస్తాను గోపాలం. నేను లేకపోతే బాధపడకు గోపాలం. నేను ఎటు పోను గోపాలం. నువ్వు నా మనసులోనే ఉంటావు గోపాలం. గోపాలం, నేనెప్పుడు నీ గుండెలో ఉంటాను గోపాలం. నీకు దూరం కావడం లేదు గోపాలం. బాధపడకు గోపాలం అంటూ అమ్మాయి గారు ఓదార్చారండి. అమ్మాయి గారు వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉండిపోయానండి. మరో జన్మంటూ ఉంటే అమ్మాయి గారితో శాశ్వతంగా ఉండిపోవాలి. మరో జన్మంటూ ఉంటే అమ్మాయి గారి మెడలో తాళి కట్టాలి. నాను ఓ దొరబాబులా అమ్మాయికి దగ్గర కావాలని కోరుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈ జన్మలో ఆ అదృష్టం లేదు కండి. నన్ను కూలన్నండి, నన్ను పని అన్నండి. అందుకే